ఆనవాయితీ ప్రకారం మేము వచ్చి చెప్పాం. మీరు వచ్చినా రాకపోయినా మాకు సంతోషమే. ఆగో, మా అమ్మ మాటకేం కానీ ఇప్పటి వరకు ఇంత ఓపికగా నించున్నందుకైనా రేపు మీ అత్తని తీసుకుని కుముదవల్లిని ఆశీర్వదించడానికి వస్తాను. థ్యాంక్స్ నాన్న. నువ్వు కూడా మీ అమ్మ మాటకే ఓటేస్తావనుకున్నా. నాగవల్లి, మా అన్నయ్య వస్తాడో రాడో గాని నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. ఎందుకంటే అది మీ చెల్లి ఫంక్షన్. మా అన్నయ్య పిలవాలి కదా. ఈ ఇంటికి వచ్చానంటే అర్థం చేసుకోవచ్చు, రేపు మన ఇంటికి ఎవరైనా రావచ్చు. పద శివ. శివ, ఒక్క నిమిషం ఉండు. పళ్ళెల్లో పూలు పళ్ళు అన్నీ పడిపోయాయి. అందుకే ఈ కుంకుమ తీసుకొచ్చాను. తప్పకుండా రావాలి పెద్దమ్మా. బావా, రేపు పొద్దున్న వచ్చి ఏర్పాట్లు చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఇవన్నీ తీసి బయటపడేయండి. బయటపడేయడం ఎందుకు నాగవల్లి? ఆ పూలు పళ్ళు తీసేసి కొట్టంలో ఉన్న ఆవు దూడలకు వెయ్యి. పాపం, అవైనా పాలిస్తాయి. ఈ ముసల్దాని ప్రాణాలు పోవాలా? అప్పుడు గాని ఇవే పూలు దండగా చేసి దీన్ని పాడెత్తుతాం. హలో, మాట్లాడు బావా. ఏం మాట్లాడమంటావు? మా నాన్నమ్మ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఏం మాట్లాడకుండా బండి నడిపితే నాకేం తోచదు.
వద్దన్నా సరే నువ్వే ఇంటికెళ్ళి బొట్టు పెట్టి మరీ పిలవాలి అన్నావు. అక్కడికి వెళ్తే అక్కడ ఎలా మాట్లాడతారో నాకు తెలుసు. మా నానమ్మ బొట్టు తుడుచుకుపోయి చాలా ఏళ్ళయింది. నేను ఆవిడికి బొట్టు కూడా పెట్టలేదు. వస్తావా రావా అని ఒట్టు వేయమని కూడా అడగలేదు. అయినా మా పెదనాన్న మా పెద్దమ్మని తీసుకొస్తాను అన్నాడు కదా, ఇంతకన్నా ఏం కావాలి? అత్తయ్య ఒక్కతే వస్తే బాగుంటుంది, మధ్యలో తనెందుకు? బావా, ఇలా అందరితో తెగదింపులు చేసుకుంటూ పోతే రేపు కుముద పెళ్లికి ఎవరొస్తారు చెప్పు? హలో, ముందు అమృత పెళ్ళవ్వాలి, దానికంటే ముందు శ్రీవల్లి పెళ్ళవ్వాలి. మర్చిపోయావా? నేనెందుకు మర్చిపోతాను? ఎంత త్వరగా ఆడపడుచులని అత్తారింటికి పంపిస్తే మనిద్దరం అంత కులాసాగా ఉండొచ్చని నాకు తెలుసులే. హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయమని చాలాసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. ఎంత అవసరమో ఇప్పుడు అర్థమైంది. ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త కోసమే కదా. అది కాకుండా నీ నస నా చెవిన పడకుండా చూసుకోవచ్చని అంటున్నాను. హా? హలో అన్నా, ఆటో శంకరం కనిపించట్లేదన్నా. ఏంటి? అవునన్నా, హాస్పిటల్ మొత్తం వెతికానన్నా, కానీ ఎక్కడ కనిపించట్లేదన్నా. జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను కదా, అయినా నువ్వెక్కడికి వెళ్ళావు? అంటే టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళానన్నా, వచ్చి చూస్తే కనిపించట్లేదు. ఛ! ఏమైంది బావా? ఆటో శంకరం మామయ్య కనిపించట్లేదంట. అదేంటి? అదే అర్థం కావట్లేదు శివ. బావా, త్వరగా వెళ్ళి చుట్టుపక్కల చూద్దాం పద. శివ, ఇలా కాదు గాని నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను. సరే బావా. పెద్దోడా, నీకెంత వయసు వచ్చినా ఏ దినము నాకు ఎదురు చెప్పలా. అట్టంటిది నా మాట కాదని గంగ ఇంటికి నీ పెండ్లాంని ఎంటేసుకుని పోతా ఉండవు. సీమంతం చూడాలని అంత ముచ్చటేసిందానికో. ఆడు పెట్టే కూడా తినడానికి పోవట్లేదమ్మా, గతానికి అంటిన రక్తపు మరకలో తుడిసేయాలని పోతున్నా. కూసంత అర్థమయ్యేలా చెప్పరా పెద్దోడా. నేను వద్దన్నా సరే నువ్వు పోతా ఉండావంటే అది యుద్ధం అవ్వాలి గాని సమరసొట్టానికి పోరాదో. నా సందేహం నాకే సమస్య కారాదురా. ఇవాళ పొద్దున్నే నీకు చెప్పినాను కదమ్మా, మరిసిపోయిన భారత జ్ఞాపకం ముల్లై గుచ్చుకున్నదని, దాని కడుపున పుట్టిన బిడ్డ చచ్చిపోయినదని, ఇంకెప్పుడు దాని తాలూకా ఎస్యాలో నా చెవిన పడవనుకున్నాను. కానీ నా కండ్లకి ఎదురైన కుముద నా బిడ్డన్న నిజం తెలిసి నన్ను ఎక్కిరించినట్టయినదమ్మా. అది నీ బిడ్డెట్టా అవుతురా, అది భారతి కన్న బిడ్డ. భారతి మెడలో పసుపు తాడు కట్టిన అత్తారింట్లో అడుగు పెట్టింది తిరుపతి. కానీ అంతకు ముందు నేను భారతింట్లోనే కాపురం పెట్టినానని నీకు తెలుసు కదమ్మా. ఎవ్వరు ఒప్పుకోకపోయినా మనసాచ్చైతే అది కూడా నీ పెండ్లామేరా అని దెప్పుతా ఉండదమ్మా. అట్టాగైతే
పుష్పవతి అయిన నీ బిడ్డని కన్నులారా చూడ్డానికి పోతున్నావారా పెద్దోడా? అట్టా చేసేవాడిని అయితే నేను నీ కొడుకునెట్ట అవుతానమ్మా. రేపు నా ఎంట వచ్చే తిరుపతి ఆ పిల్లకి బట్టలు పెడతాది, గాజులు తొడుగుతాది, బొట్టెడతాది, కన్నె ముత్తైదువుగా సిద్ధం చేస్తాది. కానీ నేను చేసే పనికి అట్టాగే నేల కొరిగిపోతాది. ఏందిరా పెద్దోడా, దాన్ని ప్రాణం తీస్తావా ఏంది? నా రక్తమని తెలుసుకోవడానికి ఇన్నేళ్లు పట్టినది. వేరే ఏ ఊర్లోనే ఉండుంటే ఇంకో 4-5 ఏళ్ల తర్వాత ఏదో ఒక సంబంధం చూసి తోసేసేవాణ్ణమ్మా. కానీ అది నా శత్రువు, ఆ గంగ సెల్లెలుగా పెరిగినది. అది నాకు నచ్చలా. నెత్తురు నాదైనా లచ్చనం వాడిదవుతాది. అది నాకు గిట్టలా. నేను చేసిన పాపం ఆడి నీడన పుణ్యంగా పెరుగుతుండాది. పుష్పావతి అయిన ఆ ఇంట్లో నా రక్తం తుడిసిపెట్టుకుపోవాలమ్మా. పెద్దోడా, నువ్వేం చేస్తా ఉండావో ఆలోచించిండావా? జరగరాందేదైనా జరిగి నువ్వు జైలుకు పోతే? ఏముండదమ్మా. అప్పుడు గంగను కన్న తల్లి సావిత్రిని పలకరిత్తా. ఆ? రే పెద్దోడా, ఏంద్రా ఏంద్రా నువ్వనేది? ఏంద్రా సావిత్రితో మాట్లాడతావా? ఎక్కడుందిరా? ఎక్కడుంది సావిత్రి? నీకు కూడా చెప్పలేదమ్మా. చేతికి మట్టంటకుండా చెడ్డ పనులు చేశానని అప్పటి వరకే చెప్పి నీ గుండెల్లో భారం దించేసినానే గాని నా పాపాన్ని అవతలోళ్ల మీదకి నెట్టి విషయాన్ని పెద్దదిగా చేసి నేను మంచిగా ఉండాలనుకున్నాను. సావిత్రి బతికే ఉంటే నిన్ను బతకనివ్వదు కదరా పెద్దోడా. ముందది బయటికి రావాలి కదమ్మా. అంటే దమ్ము ధైర్యం కలిగిన గంగను కన్న తల్లి సావిత్రమ్మ జైల్లో ఉండాది. ఏమైందన్నయ్య? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా. మాతో చెప్పకూడని కష్టం ఏదైనా వచ్చిందా అన్నయ్య? చచా, అసలు మనకెందుకు కష్టం వస్తుందమ్మా? వచ్చినా సరే నువ్వు మాకేమీ చెప్పవని తెలుసులే అన్నయ్య. కానీ నువ్విలా ఏమీ మాట్లాడకుండా ఉంటే మాకు నిద్ర పట్టదు. రాత్రంతా నువ్వు ఎందుకలా ఉన్నావో అని ఆలోచిస్తూనే ఉండిపోతాం. ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టిన దాన్ని నన్ను అడగకుండా ప్రతి విషయం మీ అన్నయ్యని అడిగితే ఎలా చెప్తాడు? చెల్లెళ్ళెప్పుడూ నవ్వుతూ వాళ్ళ మొహాలు మాత్రమే కళకళలాడుతూ ఉండాలని ఆలోచించే అన్నయ్య అసలు చెప్పనే చెప్పడు తల్లోయ్. నీకు తెలుసా వదినా? మీకు తెలియదు కాబట్టే బిక్క మొహాలేసుకుని మీ అన్నయ్య వైపు చూస్తున్నారు. విషయం ఏంటో చెప్పొచ్చు కదా శివ. ఆటో శంకరం బాబాయ్ స్పృహలోకొచ్చారు. మంచిదే కదా, నన్ను పూర్తిగా చెప్పనివ్వు. త్వరగా చెప్పు. వచ్చినవాడు మనింటి దాకైనా రావాలా? కానీ ఎటెళ్ళాడో ఏమైపోయాడో ఎవ్వరికీ తెలీదు. నీ మాటలు నాకు వినపడుతున్నాయమ్మా. నాకు స్పృహ వచ్చినా సరే మీకు చెప్పకుండా మీరు నా ఇంటికే వచ్చాను. ఎందుకంటే
రేపు కుముదమ్మ పుష్పవతి ఫంక్షన్ చేస్తున్నారు. ఇక్కడికి ఆ దుర్మార్గుడు వరదరాజులు రానే వస్తాడని నేను తెలుసుకున్నాను. వాడి అంతు చూడాలని ఇక్కడ దాక్కున్నాను. వాడి ప్రాణం పోయేదాకా నేను ఎవరికంటా కనపడకూడదు. నేనిక్కడున్నట్టు ఎవ్వరికి తెలియకూడదు. శంకరం మావయ్య ఎక్కడికి వెళ్ళినట్టు? ఊర్లో చూసారా అన్నయ్య? అన్ని చోట్ల వెతికానమ్మా, ఎక్కడా కనబడలేదు. మరి శంకరం మావయ్య ఏమైనట్టన్నయ్య? నా అంచనా ప్రకారం ఎవరైనా ఏదైనా చేస్తారన్న భయంతో బాబాయి పారిపోయి ఉండొచ్చు. ఎవరేం చేస్తారు? ఉన్నాడుగా వీళ్ళ పెదనాన్న, అదే వరదరాజుల మావయ్య. శంకరం మావయ్యకి వరదరాజుల మావయ్యకి ఏంటి గొడవ? ఏం లేదులే శ్రీవల్లి, మీ అమ్మ మీద అభాండం వేశాడు కదా. శంకరం బాబాయ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే మా పెదనాన్నకు సిగ్గుగా ఉండొచ్చు. మళ్ళీ ఏ గొడవలు జరుగుతాయో అనుకొని శంకరం బాబాయ్ పారిపోయి ఉండొచ్చు. అలా పారిపోయేవాడైతే కాదు, ఇంకేదైనా జరుగుండొచ్చు. నాకు భయమేస్తుందన్నయ్య. భయపడకమ్మా, శంకరం మామయ్య ఏమయ్యాడోనని ఆలోచిస్తున్నాను తప్పించి అనుమానిస్తున్నామని కాదు. బావా, అలా జరుగుండొచ్చు, ఇలా జరుగుండొచ్చు అనుకోవడం కన్నా కుముద ఫంక్షన్ బాగా జరగాలి అనుకోవడం మంచిది. ముందు దాని మీద దృష్టి పెడదాం. అవునన్నయ్య. శంకరం మామయ్య కూడా ఉంటే మన ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. చెల్లెలి ఫంక్షన్ చూసేవాడు. నేను ఇక్కడే ఉన్నాను గంగా. మీరెవ్వరూ తీసుకురావాల్సిన అవసరం లేదు. నేనే వరదరాజుల ప్రాణం తీసుకువెళ్తాను. నరసమ్మ దగ్గరికి వెళ్ళి నా అన్ని చీరలు తీసుకొని వచ్చాయి. అలాగేనండి. ఏంటి నిన్న అక్కడే రోజుల తరబడి ఉండనివ్వరు. అన్ని చీరలు పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడికి? తెలియనట్టు బలి అడుగుతావే. రేపు పుట్టింటికి వెళ్తున్నావుగా, నీ చిట్టి చెల్లెలు పుష్పవతి వేడుకల కోసం. మా అన్నయ్య వదిన బుట్టు పెట్టడానికి ఇంటికొస్తే సంతోషపడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడింది మీ నానమ్మ. అంతలోనే మా నాన్న అడ్డుపడి మీ ఇంటికి వస్తున్నావు అని చెప్పాడు కదా. నువ్వు ఊరికే రావట్లేదు కదా బావా. రమ్మంటావా? వద్దులే బావా, నువ్వొస్తే అక్కడ లేనిపోని గొడవలు అవుతాయి. మా అన్నయ్య వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను రానులే. మీ అక్కల ఫంక్షన్ అయితే నేను వచ్చిన అర్థం ఉంటుంది. చిన్నపిల్ల కుముదకి ఓణి కట్టే ఫంక్షన్ నేనెందుకులే. చాలా థ్యాంక్స్ బావా. నువ్వు రానని చెప్పగానే అక్కడ ఫంక్షన్ ప్రశాంతంగా జరుగుతుందనిపిస్తుంది. నేను రాను గాని నన్ను కన్న తండ్రి అక్కడికి వస్తాడు. మా ఇద్దరిలో ఎవరొచ్చినా ఒకటే, ఇంకా నేనేనయ్యా. అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. మా నాన్న అలా కాదు, మాట వచ్చేంత వరకు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. అంటే అంటే వరద మావయ్య అక్కడికి రావడానికి ఇంకేమైనా ఉద్దేశం ఉందా? నువ్వెలా అనుకుంటే అలా నాగవల్లి. అంతా మంచిగా జరుగుతుందనుకో. గొడవలైనా దెబ్బలు తగిలినా పెద్దగా నొప్పి అనిపించదు. ఏదైనా జరుగుతుందనేసి ముందే కంగారు పడ్డామనుకో, దోమ కుట్టినా సరే పాము కాటేసినంత బాధేస్తుంది. ఇదంతా ఒక సైకలాజికల్ ఇష్యూ. ఏదేమైనా నువ్వు రాకపోతే నాకు సగం భారం తగ్గిపోయినట్టే. అప్పుడప్పుడు నిన్ను సంతోష పెట్టాలని చూస్తాను నాగవల్లి. 4 గోడల మధ్య మాత్రమే కాదు, ఇలా బయట ప్రపంచంలోకి పంపించి ఆనందపరచాలనుకుంటున్నాను. టేక్ కేర్. వరద మావయ్య వచ్చినా ఏం జరగకుండా చూసుకోవాలి.